గత సెషన్లో కూడా ఇదే విషయం విమర్శిస్తే మేము ఇవ్వలేదు, ఇచ్చినట్టుగా నిరూపించండి అని చెప్తే మళ్ళీ అదే అలిగేషన్ చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, మీరు కూడా ఉత్తరాంధ్రకు చెందినవారు. ఉత్తరాంధ్ర అనేది వెనకబడిన ప్రాంతం. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఉత్తరాంధ్ర వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు అధ్యక్ష. మనకు అన్ని వనరులు ఉన్నాయి. ఉన్న వనరులు ఉపయోగించుకోకపోవడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి చదువుకున్న యువకులందరూ ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతుంటే ఈరోజు ప్రత్యేక మీకు ఒక చెప్పండి, నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వకూడదు అనుకుంటున్నారో దానికి మీరు చెప్పండి. 99 పైసలకు మా చుట్టాలకు బంధువులకి ఇచ్చాం అధ్యక్ష. 99 పైసలకి ఇచ్చి ఈ భూమి ఇవ్వడం వల్ల అధ్యక్ష ఇప్పుడు ఆయన చెప్తున్నారు అధ్యక్ష, గొప్పగా చెప్తున్నాడు ఆయన. నిన్ననే బెంగళూరులో 20 ఎంత భూమి ఇచ్చారు, ఇన్ని ఉద్యోగులు గూగుల్ పెట్టారని చెప్తున్నారు. భూమి ఇస్తే వస్తారు అధ్యక్ష. ఒక ఉదాహరణ అధ్యక్ష, వెస్ట్ బెంగాల్ ఉంది అధ్యక్ష, మీరు అందరూ తెలుసు. వెస్ట్ బెంగాల్ ఆ రోజు భూమి ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ బయటకు వెళ్ళిపోయాయి అధ్యక్ష. ఈ రోజు గుజరాత్ బాగా అభివృద్ధి చెందుతుంది. కారణం ఏంటి? ఒకసారి గుజరాత్ చూడండి అధ్యక్ష, అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయంటే అక్కడ తక్కువ రేటుకి భూమి ఇవ్వడం వల్ల అక్కడికి వచ్చారు అధ్యక్ష. ఈ రోజు ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది. ఆ ప్రాంతానికి ఎక్కువ మందికి ఉపాధి కల్పాలి, ఉద్యోగాలు కావాలని దృష్టి పెట్టి పాలు ఏలు పెట్టుకుని పెడుతుంటే దాన్ని హర్షించవలసింది పోయి అభినందించవలసింది పోయి దాన్ని కూడా విమర్శిస్తున్నారు అధ్యక్ష. దీన్ని మీరు ఖండించాలి ఈరోజు స్పష్టంగా అధ్యక్ష. లేని విషయాన్ని ఇప్పుడు ఒక అలిగేషన్ చేశారు. ఉషా వాళ్ళకి 99కి ఇచ్చారు, నిరూపించమనండి, చెప్పాలి కదా అధ్యక్ష. మేము స్పష్టంగా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పాం, 5 కంపెనీలకే ఇచ్చామని చెప్పాం. కళ్యాణ్ గారు. అధ్యక్ష ఒక్క నిమిషం. మేడం గారు సార్ అడిగారు, సార్ ఇస్తానమ్మా, నేను ఇవ్వలేను, సార్ ఇవ్వాలి. వన్స్ మాధవ్ గారు మీకు వినేదానికి ఓపిక ఉంటే సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. మీకు వినేదానికి ఓపిక లేకపోతే నేను సమాధానం చెప్పలేను. ఎందుకు అరుస్తున్నారు అధ్యక్ష? మైకు మీరు ఇస్తారు, మాట్లాడచ్చు అధ్యక్ష. ఎందుకు అరుస్తున్నారో నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష. దయచేసి కూర్చోండి, ఎందుకు కంగారు పడుతున్నారు? ఒక్క నిమిషం, సమాధానం చెప్పమంటారా వద్దా? మాధవ్ గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పమంటారా వద్దా? దయచేసి మెంబర్స్ కూర్చోండి. నేను సమాధానం చెప్పలేను సార్. రావులా కూర్చోండి, మీ సీట్లో కూర్చోండి. రావులా సార్ మళ్ళీ కూర్చోండి. ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష నాకు సమాధానం చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే మంత్రి గారు మాట్లాడతారు. కూర్చోండి ఎర్రాజు గారు కూర్చోండి. కూర్చోండి ప్లీజ్, మెంబర్స్ కూర్చోండి ప్లీజ్, మెంబర్స్ కూర్చోండి. అమ్మా మాట్లాడదు కూర్చో. అధ్యక్ష ఇప్పుడు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. ఓకే, మీరు అడిగారు ఇంకా కొన్ని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురండి, లేదంటే పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఎస్, ఇప్పుడు ఈరోజు